నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగిన భగవాన్ మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొని మహావీర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్. మంత్రి డోలా బాల వీరాంజనేయుల ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా జరిగిన P4 తొలి వార్షికోత్సవ సంబరాలు. పేదరికం లేని సమాజ స్థాపనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. మన్యం జిల్లాలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం. షెడ్యూల్ కులాల హక్కుల సాధనకు అధికారులు కృషి చేయాలని పిలుపు. LIC కూడల్లో పునఃప్రారంభం కాబోతున్న ఫుడ్ కోర్ట్. ఇచ్చిన మాటకు కట్టుబడి తమకు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపిన వ్యాపారస్తులు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో భగవాన్ మహావీర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహావీర్ జన్మ కళ్యాణక్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేడుకల్లో పాల్గొని భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అహింస, శాంతి, కరుణ అనే మహావీరుడి బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకమని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో ఆర్యానం, ఓం నమో ఉపజాయానం, నమో లోయే సవశాహూనం, ఏసో పంచనముకారో సర్వ పావపనాశనో మంగళానంచ సర్వేసిన్ పరమం హవై మంగళం పుష్పాశ్రమే భగవానికి. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం ప్రవేశపెట్టారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు బలమైన ఆయుధమన్నారు. మధురవాడ వైజాగ్ కన్వెన్షన్లో జరిగిన P4 కార్యక్రమ తొలి వార్షికోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జిల్లాలో 1,05,186 మంది బంగారు కుటుంబాలను గుర్తించారని చెప్పారు. వారిలో 66,103 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 7,539 మంది మార్గదర్శకులు పేదల ఉన్నతికి కృషి చేస్తున్నారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో 22 సంస్థలకు సంబంధించిన ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీఓ సంగీత్ మాధుర్, సిపిఓ శ్రీనివాసరావు, పలువురు మార్గదర్శులు పాల్గొన్నారు. బంగారు కుటుంబాలకు అదే మీడియాకి నా నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు సుదీర్ఘ రాజకీయంలో ప్రజల్లో ప్రభుత్వం తరఫున ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడాను ఇంకా కొన్ని కుటుంబాలు కొన్ని అవసరాలతో పేదరికంలో ఉండడాన్ని గమనించి సమాజంలో ఇలాంటి 20% కుటుంబాలకి ఈ సమాజం నుంచి ఒక ఉన్నత స్థితికి ఎదిగి ఒక స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరు 10% మార్గదర్శకులుగా ఆ కుటుంబాలని దత్తత తీసుకోవడం కానీ, ఆ కుటుంబాలకి అవసరాలు తీర్చే విధంగా వారికి అండగా ఉంటూ కొంతమంది సమాజంలో ఉన్న అవసరాలని ప్రభుత్వానికి అదనంగా చేర్చే విధంగా చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఉగాది రోజు మార్గదర్శి బంగారు కుటుంబాలతో రాష్ట్రంలోని శాసనసభ్యులందరినీ, అధికారులందరినీ పిలిచి అమరావతిలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత
ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ బంగారు కుటుంబాల్ని మార్గదర్శనం మ్యాపింగ్ చేస్తే మన విశాఖపట్నం జిల్లాలో 1,05,186 బంగారు కుటుంబాలకు గాను 66,013 కుటుంబాలని 7,539 మంది మార్గదర్శులు దత్తత స్వీకారం తీసుకోవటం, వారి యొక్క ఉన్నతికి వారు తోడ్పాటు అందిస్తున్నందుకు ఈ మార్గదర్శి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా పేదరికాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ని మనం P4 విధానాన్ని ఈరోజు అమలు పరుస్తున్నందుకు కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అడ్డగోలు ఫీజుల దోపిడీని నిరసిస్తూ మంగళవారం ద్వారకానగర్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుల కంటే ఆదిత్య యాజమాన్యం 3 రెట్లు అధికంగా 50,000 నుండి 70,000 వరకు వసూలు చేస్తుందని మండిపడ్డారు. సెమిస్టర్ కాండనేషన్ ఫీజుల పేరుతో అదనపు బాధుడు కొనసాగిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని, ప్లేస్మెంట్స్ పేరుతో విద్యార్థులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్పొరేట్ విద్యా సంస్థలపై తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి శేఖర్, అభిషేక్, కిరణ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విశాఖ జిల్లాలో కొన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల నుండి తల్లిదండ్రుల నుంచి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు దోచుకుంటూ ఉన్నాయి. ఎందుకనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే స్థానిక యూనివర్సిటీ కూడా కావచ్చు, విద్యార్థుల నుంచి ఫస్ట్ ఇయర్ ఫీజు 15,000 నుంచి 18,000 లోపు తీసుకోమని చెప్తూ ఉంటే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు మాత్రం 3 రెట్టింపు దాదాపు 60,000 నుంచి 70,000 రూపాయలు తల్లిదండ్రుల నుంచి దోచుకుంటూ ఉన్నాయి. అది కాకుండా కాండనేషన్ ఫీజు అనేది విద్యార్థులు ఒకవేళ అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువైతే వాళ్ళు డీడీ రూపంలో యూనివర్సిటీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ అదే పేరుతో దాదాపు 1,000 నుంచి 2,000 వరకు కూడా ఈ కాండనేషన్ ఫీజు అనేది విద్యార్థుల దగ్గర నుంచి తల్లిదండ్రుల నుంచి ఈ ఆదిత్య విద్యా సంస్థలు జలగలు పీల్చినట్టుగా సొమ్ము పీల్చుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. ఈరోజు జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖ అధికారులు నిద్రపోయారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటుగా ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి ఇటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఏఎస్ఎఫ్ దృష్టికి వచ్చిన సమాచారం విద్యాశాఖ అధికారుల దృష్టిలో లేదా అని చెప్పేసి మీరు ఏ విధంగా మీరు మీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారో స్పష్టంగా ప్రజానికానికి మాకు అర్థమవుతుందని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తాను. కేవలం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో అలాగే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల్లో ఫీజులతో అరికట్టాలి. ఏదైతే పర్మిషన్ లేకుండా కమర్షియల్ బిల్డింగ్లలో వీళ్ళు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారో, అలాగే కాండనేషన్ పేర్లు చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో వీటిపై చర్యలు తీసుకునే విధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం సాగుతుంది. ఐఐటి నీట్ అంటూ క్లాస్ రూములు మారుస్తూ లక్షల రూపాయలు జలగల్లాగా రక్తం పీల్చినట్లుగా పీల్చుకుంటున్నాయి. మరి కనీసం విద్యాశాఖ అధికారులు ఒక కన్నైనా వేయకుండా మామూలు మత్తుల్లో మునుగు తేలుతున్నటువంటి విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించకుండా ఉన్నాయి. మరి అలాంటి విద్యాశాఖ అధికారుల అండతోనే కాకినాడ విద్యా సంస్థలు వెచ్చలవిడిగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ మరి దండుకుంటున్నాయి. తక్షణమే ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో శ్రీకారం చుట్టాం. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా జోక్యం చేసుకొని స్పందించి ఆదిత్య విద్యా సంస్థ చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో లోకేష్ మీ ఇంటిని కూడా ముట్టడిస్తాం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. నా పేరు సిహెచ్ రవి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర P4 కార్యక్రమ తొలి వార్షికోత్సవ వేడుకల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. జీవీఎంసీ జోన్ 4 కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా P4 అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో పేదలను సంపన్నులు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేసిందని చెప్పారు. బంగారు కుటుంబాలకు సహకారం అందించిన మార్గదర్శకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పేదలను కూడా ఆర్థికంగా బలవంతం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తుందని వంశీకృష్ణ తెలియజేశారు. P4 కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జోన్ 4 కార్యాలయంలో P4
బంగారు కుటుంబాలు మార్గదర్శులు అందరం కలిసి ఎవరైతే బంగారు కుటుంబాలకు బాగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సన్మానం చేసి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ప్రోత్సాహాన్ని అందిస్తే వాళ్ళ పిల్లలు చదివించుకొని వాళ్ళు కూడా ఈ సమాజంలో గౌరవంగా బతకడానికి అన్ని మౌలిక సదుపాయాలతో బతకడానికి అవకాశం వస్తుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికి సుమారు నా ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా సుమారు 600 మందికి కుటుంబేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక 600 మందికి కూడా అతి త్వరలోనే ఇస్తాం. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కేజీహెచ్కి కావచ్చు, బంగారు కుటుంబాలకు కావచ్చు, చాలామందికి ఇంకా చాలా రకాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళ పిల్లలందరూ కూడా ఉన్నతమైన చదువులు చదువుకునే విధంగా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి, వాళ్ళు అన్ని విధాల సామాజికంగా అభివృద్ధి జరగడానికి, శక్తి వంచన లేకుండా పనిచేయడానికి ఒక P4 వేదికగా ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి ఆశయాల కోసం, డిప్యూటీ సీఎం గారి యొక్క ఆశయాల కోసం నిరంతరం ఇదే విధంగా పనిచేసి రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం అద్భుతంగా జరగడానికి మేము అందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. 13,500 మంది ఉన్నారు సుమారుగా. ఇప్పటికీ దగ్గర 10,000 మందికి అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది. మార్గదర్శి ఇంకొక 3,000 చిల్లరున్న వాళ్ళకు కూడా అందరూ కూడా ఆదుకొని రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాం. శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ 4 నుంచి ఉచిత ఆధ్యాత్మిక వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. చిన్నతనం నుంచి పిల్లల్లో సనాతన ధర్మం, నైతిక విలువలను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజుల మీడియా సమావేశంలో వెల్లడించారు. 6 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు 45 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయి. ఇందులో భగవద్గీత, విష్ణు సహస్రనామం, రామాయణం వంటి అంశాలతో పాటు మంత్రధ్యానం, గురు శిష్య సంబంధాలు మరియు విలువలతో కూడిన విద్యపై శిక్షణ ఇస్తారు. ఈ శిబిరానికి వచ్చే పిల్లలకు ఉచితంగా రుచికరమైన అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. 4వ తారీఖు శ్లోకాలు అన్ని స్టార్ట్ చేస్తారు. 5వ తారీఖు నుంచి క్లాసులు మొదలుపెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి పిల్లలు సమాజంలో ఏ రకంగా అయితే మనం తీర్చిదిద్దాలి, సమాజం సొసైటీకి పిల్లలు ఏ రకంగా అయితే మనం భవిష్యత్తు ఇవ్వాలనే మంచి కాన్సెప్ట్తో శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మన ఆర్ఎస్ విజయనాయక్ గారు, దుర్గాప్రసాద్ నేతృత్వంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా ఆలయ ధర్మకర్త మంజుల గారు పర్యవేక్షణలో నిర్వహణ జరుగుతుంది. ఈ 45 డేస్ నుంచి 2 months కూడా ఉదయం తెల్లవారుజాము 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6 సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాల వరకు అందరూ కూడా సమాజంలో తల్లిదండ్రుల పట్ల అవగాహన, స్కూల్కి వెళ్తే మనం ఇచ్చే ఉపాధ్యాయుల గౌరవం, పిల్లలందరూ కూడా ఈరోజు సమాజంలో టీవీలు చూసి ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం చూసి పిల్లలు సొసైటీ సమాజంలో అదే వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా మరి 6వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు పిల్లల వరకు కూడా ఈ కార్యక్రమం అంటే భగవద్గీత పారాయణం, విష్ణు శాస్త్ర పారాయణం, అన్నమయ్య కీర్తనలు, అలాగే కోలాటం అనగా, అలాగే పిల్లలకి అవేర్నెస్ క్యాంప్ లాగా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, గురువుల్ని ఏ విధంగా గౌరవించాలి, మనం ఎలాగెళ్తే దైవాన్ని అందుకోగలం అనే ధర్మ మార్గంలో హిందువుల తాలూకా ఇప్పుడు చూస్తున్నాం. క్రిస్టియన్స్ ఆదివారం రాబోసరికి చిన్న పిల్లల్ని బిస్కెట్ ప్యాకెట్ ఇస్తామని తీసుకొని వెళ్ళిపోయి కూర్చోబెడుతున్నారు. వారికి కూర్చోబెట్టిన తర్వాత ఏమి నేర్పుతున్నారు? ఇలాగా యేసు ప్రభు గురించి చెప్తున్నారు. మన హిందువులందరం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన హిందువుల తాలూకా ఎక్కడ ఆలయాలుంటే అక్కడ ఇలాగా శిబిరం పెట్టి పిల్లలకి హిందూ తాలూకా దైవత్వం కూడా మరి నేర్పించాలన్న దీనిలో మన వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆలయం చైర్మన్ దొడ్డి రమణ గారు, ప్రసాద్ గారు, విజయ్ గారు, లక్ష్మి గారు, కృష్ణ గారు, అలాగే మా ఆలయ సేవకులు, ఈ ఆలయ సంబంధించిన మరి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములే. పాత జైల్ రోడ్లో ఫుడ్ కోర్ట్ నిర్వహించిన వ్యాపారులకు ఎల్ఐసి వద్ద స్టాల్స్ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద థ్యాంక్ యూ వంశీ సార్ అంటూ విజయోత్సవ సంబరాలు నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సంఘాల నేతలు పోలవరపు నర్సింగ్, ఏ లక్ష్మి మాట్లాడుతూ
పూర్తి వసతులతో 200 కంటైనర్ స్టాల్స్ ఏర్పాటుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ చొరవ చూపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గతంలో వ్యాపారం నిర్వహించిన 200 మందికి 6 కోట్ల రూపాయల వ్యయంతో స్టాల్స్ ఏర్పాటు చేసి ఇస్తామని ఎమ్మెల్యే వంశీ హామీ ఇవ్వడంతో హర్షం వెలుబుచ్చారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉందని నిరూపించుకుందని వ్యాపారులు, వ్యాపార సంఘాల నేతలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకి వ్యాపారులందరూ కృతజ్ఞతలమై ఉంటామన్నారు. అర్హులైన వారికి పారదర్శకంగా అధికారులు స్టాల్స్ను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న, శ్రీనివాస్, భారతి, ఆనంద్, వెంకటరమణ, సత్యవతి, రజని, మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నర్సింగ్, ఫుడ్ కోర్ట్ ప్రెసిడెంట్ అండి. మేము గత 7 నెలలుగా లాస్ట్ ఇయర్ 9 నెలలో మా ఫుడ్ కోర్ట్ తొలగించడం జరిగిందండి. దీని మీద ఎన్నో అపోహలు, ఎన్నో కంప్లైంట్లు ఇవ్వడం వల్ల ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీ కమిషనర్ గారు, అధికారులు కలిసి తొలగించడం జరిగిందండి. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా బాధలు ఇవి సార్, ఇలా ఏ నోటీస్ ఇవ్వకుండా కొట్టేశారు సార్ అంటే, నీకెందుకు మళ్ళీ అదే ప్లేస్లో ఇస్తామని చెప్పి మా సిరి వ్యాపారులందరికీ ఆయన భరోసా ఇవ్వడం జరిగిందండి. అదే నమ్మకంతో మేము ఈ రోజు వరకు కూడా అలా మేము ఆయన దగ్గర పలుమార్లు వెళ్తే మళ్ళీ అదే ప్లేస్లో జీవీఎంసీ అధికారులు అందరూ కలిపి, ఎమ్మెల్యే గారు కలిపి ఇక్కడ 110 షాపులు జీవి అంటే అక్కడ పాతగా ఎవరు వ్యాపారం చేస్తున్నారు అందరినీ అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు 159 షాపులు వచ్చాయండి. అదే షాపులు మొత్తం అందరినీ ఎంక్వైరీ చేసి ఫిల్టర్ చేయగా 110 షాపులకి ఒకే చేశారు జీవీఎంసీ వాళ్ళు. అది చాలా పారదర్శకంగా జరిగింది. ఎటువంటి దళారులకు కూడా తావు ఇవ్వకుండా 110 షాపులు అర్హులు అందరికీ కూడా కేటాయించడం జరిగిందండి. దీనికి మేము ఎమ్మెల్యే గారికి చాలా రుణపడి ఉంటామండి. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఫుడ్ కోర్టులోను 9వ నెలలో తీయడం జరిగింది. 7 నెలలు చాలా ఇబ్బందులు పడ్డాము. జిఎంసీకి ఎమ్మెల్యే దగ్గరికి తిరగడం జరిగింది. కానీ మేము చాలా అప్పులు చేసి తింటాము అని బాధపడి తిరిగిన దాన్ని బట్టి ఎమ్మెల్యే గారు స్పందించి జిఎంసీలతో మాట్లాడి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి, పేదవాళ్ళందరిని గుర్తించి మమ్మల్ని మళ్ళీ రోడ్ల మీద పెట్టినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాం. విశాఖలో సైబర్ సురక్షిత్ భారత్ లక్ష్యంగా కీలక అడుగుపడింది. నగరంలో ఓ హోటల్లో సిటిజన్ ఫోర్స్, టెమో, CMAI మరియు CSAI సంస్థల మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు AI మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చి డిజిటల్ సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాక్షి పాల్గొని మాట్లాడారు. పెరుగుతున్న ఆన్లైన్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, అవగాహనే సరైన పరిష్కారమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ NK గోయల్ మాట్లాడుతూ 1,00,000 మందికి పైగా యువతకు గ్లోబల్ స్థాయిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సిటిజన్ ఫోర్స్ CMD P రమేష్ బాబు మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ మాడ్యూల్స్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ లా యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై సత్యనారాయణ, సిటిజన్ ఫోర్స్ ఫౌండర్ డైరెక్టర్ P ఉమామహేశ్వరి, శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ K ధర్మరాజు, లెండే ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ P మధుసూదన్ రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ K శివరామకృష్ణ పాల్గొన్నారు. ఈరోజు మన అందరికీ సుదినము. ఒక MOU మీద సంతకం పెట్టడం జరిగింది. సిటిజన్ ఫోర్స్ ఈరోజు టెమా, CSAI, CMAIతో ఒప్పందం చేశారండి. అండ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా నేషనల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మన వైజాగ్ నగరం నుండి, సిటీ ఆఫ్ డెస్టినీ. మన అందరికీ తెలుసు, సైబర్ నేరాల వల్ల మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో ఎంతమంది డబ్బు పోగొట్టున్నారండి. సైబర్ నేరాలు అరికట్టాలంటే ప్రజలు ముందుకు రావాలి, చైతన్యం పెరగాలి, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా సిటిజన్ ఫోర్స్ ఈరోజు ఈ
వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేశారండి. ఈ అవగాహన కార్యక్రమం దేశం అంతటా వ్యాపిస్తుంది. ప్రజలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎక్కడైనా అన్యాయం జరిగిన వారికి అండగా నిలవడమే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రధాన ఉద్దేశమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలపై జరిగే నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల సమన్వయంతో చట్టం అమలు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అమలుపై సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాధితులు ఫిర్యాదు చేసిన కేసులలో పురోగతిని, విచారణ తీరును మరియు నిందితులకు శిక్ష పడేలా తీసుకుంటున్నట్టు చర్యలను కమిటీ సమీక్షిస్తుందన్నారు. విద్యారంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఒరిస్సాకు చెందిన ఏఎస్బిఎం యూనివర్సిటీ మరియు బ్లాక్ బక్స్ హైదరాబాద్ సంస్థలు సంయుక్తంగా భారతదేశపు మొట్టమొదటి అవుట్కమ్ బేస్డ్ ఏఐ ఫస్ట్ బీటెక్ ప్రోగ్రాంను మంగళవారం నగరంలో పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా బ్లాక్ బక్స్ ఫౌండర్ అండ్ సీఈఓ అనురాధ తోట, డైరెక్టర్ రాజ్ కుమార్ బోనకిరి మరియు వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ మన్మథనాథ్ మాట్లాడారు. విద్యార్థులను కేవలం పట్టభద్రులుగా కాకుండా పరిశ్రమలకు అవసరమైన ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్గా తీర్చిదిద్దడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు 24x7 ఏఐ మెంటర్ సదుపాయంతో పాటుకు ప్రతి ఏటా తప్పనిసరి ఇంటర్న్షిప్లు మరియు 3వ సెమిస్టర్ నుంచే లైవ్ ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. డెలాయిట్ వంటి 1000కి పైగా అంతర్జాతీయ కంపెనీలతో అనుసంధానం కావడం ద్వారా విద్యార్థులకు మంచి వార్షిక ప్యాకేజ్ పొందే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రత్యేక డిజిటల్ డాష్బోర్డ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వాళ్ళు తెలిపారు. ఈ నూతన విద్యా విధానం యువత ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. So ASBM University Orissa and Black Bucks together has launched మేము ఒక డిగ్రీ ప్రోగ్రామ్, బీటెక్ ప్రోగ్రామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేశామండి. అండ్ బ్లాక్ బక్స్, నేను బ్లాక్ బక్స్ సీఈఓ, నా పేరు తోట అనురాధ. అండ్ బ్లాక్ బక్స్ కంటే ముందు అంటే మేము వీ కమ్ విత్ ఐఎస్బి, ఐఐటి అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. మేము మైక్రోసాఫ్ట్ తర్వాత విప్రో వీటన్నిటిలో వర్క్ చేసి వచ్చాము. అయితే ఏఐ అయితే ఎలా మొత్తము స్వీప్ చేసేస్తుంది, వర్క్లో అందరికీ ఇప్పుడు వర్క్ పోతుంది, ఏఐ మొత్తం కోడింగ్ చేసేస్తుంది, వర్క్ చేసేస్తుంది, అన్నీ చేసేస్తుంది. సో ఈ ఇండస్ట్రీలో మనం ఇప్పుడు నిలదొక్కుకోవాలంటే పిల్లలందరూ ఏఐ బాగా నేర్చుకోవాలి. అన్ని యూనివర్సిటీస్, ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్లో ఏఐ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇంకా అది పాత సిలబస్లోనే కొత్తగా ఏఐ ఏదో కొంచెం యాడ్ చేసినట్టు చెప్తున్నారు అనమాట. మేము చెప్పేది ఏంటంటే ఏఐ ఫస్ట్, అంటే మొత్తము టెక్నాలజీ ఈవెన్ వాళ్ళు నేర్చుకునేది కూడా ఏఐ నుంచి మొదలవుతుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. సో నా పేరు రాజ్ కుమార్ బోనగిరి, ఐఎమ్ ఏ డైరెక్టర్ పార్ట్నర్షిప్ అట్ బ్లాక్ బక్స్ గ్రూప్. సో మీరు చూసినట్టయితే చాలామంది ఎవ్రీ సంవత్సరం 15 lakh స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ అవుట్ ఇన్ ఇయర్. బట్ చాలామందికి డిగ్రీస్ వస్తున్నాయి కానీ వాళ్ళకి స్కిల్స్ అయినా సరే, వాళ్ళకి ఒక ప్లేస్మెంట్స్ అయినా సరే, ఒక డైరెక్షన్ అయినా సరే లేదనమాట. సో దానికోసం టుడే ప్రెస్టీజియస్ ఏఎస్బిఎం యూనివర్సిటీ launched BTech AI and ML program in collaboration with industry partner Black Bucks Group అండి. So it is not just a regular BTech degree program కాదండి, it is India's first AI powered engineering program to make experienced fresher, అంటే ఫ్రెషర్ని కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్ లాగా ఎలా తీర్చిదిద్దాలి ఇన్ నెక్స్ట్ 4 years స్పాన్లో అనేది ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య సారాంశం. సో దానికి ఇండస్ట్రీ పార్ట్నర్ బ్లాక్ బక్స్ విల్ బి సపోర్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ టు 4th year టు మేక్ ఇండియాస్ ఫస్ట్ అవుట్కమ్ బేస్డ్ AI powered engineering program. My university stresses back to the history when we established Asian School of Business Management in 2006. Then we are offering only PGDM courses, that is in management. And our founder and president, Dr. Professor Bishwajit Patnaik, who established or founded this university, and he is a visionary educationist
and management guru in the field of human resource management, worked with 3 IIMs, IIM Indore, IIM Lucknow and IIM Mumbai. So ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీజీఆర్ఎస్ నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో గల సంఘం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రతి నెల తొలి 3వ బుధవారాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీజీఆర్ఎస్ నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని పీజీఆర్ఎస్ లో పరిష్కరిస్తామని రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విశాఖ జిల్లా సంఘం నాయకులు పాల్గొన్నారు. కొత్తగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున ఉద్యోగులకి ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా నెలకి 2 రోజులు అంటే మొదటి బుధవారం 3వ బుధవారం ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ కార్యక్రమంలో ఉపయోగించుకొని మీ సమస్యల్ని మా సంఘం దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా మా సంఘం జిల్లా శాఖలో వీలైనంత మట్టుకు సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది. ఒకవేళ జిల్లా స్థాయిలో పరిష్కారం అవ్వలేని సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పకుండా ఉద్యోగులకి న్యాయం చేయాలని ఒక సంకల్పంతో అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తామని చెప్పి ఉద్యోగులందరికీ మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరి మొదటి బుధవారం 3వ బుధవారం తప్పకుండా ఉదయం 10 గంటల నుంచి మా ఉద్యోగుల టీము ఒక 3గురితో వేయడం జరుగుతుంది. ప్రతి బుధవారము 3 ఉద్యోగులు కూడా ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ మ్యాటర్ అన్నా సర్వీస్ మ్యాటర్ కానీ లేకపోతే వారు ఏదైనా సమస్య పట్ల ఆ డిపార్ట్మెంట్లో పడుతున్నటువంటి సమస్యల పట్ల కానీ ఏ సమస్య ఉన్నా మా సంఘం దృష్టికి తీసుకొచ్చి ఉద్యోగులందరూ కూడా లబ్ధి చేకూరే విధంగా పనిచేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేఆర్ సూర్యనారాయణ గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. మరి ఉద్యోగులందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సింహాచలం కొత్త గోశాల వద్ద సేవ్ సంస్థ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించనున్న శబల భోజనశాల పండుగను జయప్రదం చేయాలని మిల్లెట్స్ రాంబాబు పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచితంగా అందించే ఈ పౌష్టికాహార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. సేవ్ సంస్థ కోఆర్డినేటర్ సురేంద్రనాథ్ మాట్లాడుతూ వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ నర్సరీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల చలపతిరావు, తులసి న్యాచురల్స్ సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు వర్మ, జేవి రత్నం తదితరులు. ఇప్పుడు ఉన్న మన పొలంలోని మట్టి నిర్వీర్యం అయిపోయింది అనేక కారణాల వల్ల. మళ్ళీ దాన్ని తక్కువ సమయంలో మళ్ళీ సారవంతం చేసి ఎక్కువ మందికి మంచి ఆహారాన్ని, ఎక్కువ మందికి ఉపాధిని, తద్వారా ఒక గ్రామ స్వరాజ్యం, కళలు అన్నిటినీ మళ్ళీ పూర్వవైభవంలాగా మనం రావడానికి ఆ ఆలోచనను, ఆ భావజాలాన్ని పొంది వ్యాప్తి చేయడానికి ఈ సభల ఒక మంచి వేదిక. కృషి వ్యవసాయంలో చేసి అలాంటి ధాన్యాలను ఇక్కడ తీసుకొచ్చి ఆ ధాన్యంతో అందరికి కూడా పాల్గొన్న వాళ్ళందరికి కూడా భోజనం ఉంటుంది. అదేవిధంగా చాలా మంది వక్తుల యొక్క ప్రసంగాలు ఉంటాయి. మీరు మన భారతీయ సంస్కృతిని, ఆహార వ్యవస్థని కళ్ళారా చూసి వాటిని ఆస్వాదించాలనుకునే వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. కాబట్టి రేపటి నుంచి 5వ తేదీ వరకు ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని మనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగిన భగవాన్ మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొని మహావీర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్. మంత్రి డోలా బాల వీరాంజనేయుల ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా జరిగిన P4 తొలి వార్షికోత్సవ సంబరాలు. పేదరికం లేని సమాజ స్థాపనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి.
మన్యం జిల్లాలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం. షెడ్యూల్ కులాల హక్కుల సాధనకు అధికారులు కృషి చేయాలని పిలుపు. ఎల్ఐసి కూడల్లో పునఃప్రారంభం కాబోతున్న ఫుడ్ కోర్ట్. ఇచ్చిన మాటకు కట్టుబడి తమకు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపిన వ్యాపారస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.